సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కాసేపట్లో భేటీ కానున్నారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ అవుతారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. తెలంగాణలో ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో చర్చిస్తారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు లాంటి విషయాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వ వైఖరి మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో తెలిపారు. తాను సీఎంగా ఉన్నంత వరకు సినిమా వాళ్లకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇవాళ జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కాసేపట్లో భేటీ కానున్నారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో భేటీ అవుతారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. తెలంగాణలో ఇండస్ట్రీ అభివృద్ధితో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో చర్చిస్తారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు లాంటి విషయాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వ వైఖరి మారింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో తెలిపారు. తాను సీఎంగా ఉన్నంత వరకు సినిమా వాళ్లకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇవాళ జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.